22 మంది సభ్యులతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం. ప్రధాన కార్యదర్శులుగా గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, బూర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు సహా 8 మంది ఉపాధ్యక్షులట. సో బీజేపీ రాష్ట్ర కొత్త కార్యవర్గం ఖరారైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొత్త కార్యవర్గ సభ్యుల పేర్లను సోమవారం ప్రకటించారు. మొత్తం 22 మంది కార్యవర్గ సభ్యులతో కూడిన నూతన జట్టులో యువతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 3 ప్రధాన కార్యదర్శులు, 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులతో పాటు 7 మోర్చాలకు అధ్యక్షుల పేర్లు కూడా ప్రకటించారు. వాళ్ళకి మహిళా మోర్చా, ఎస్టీ మోర్చా, ఎస్సీ మోర్చా, ఓబీసీ మోర్చా ఇవి ఉన్నాయి కదా. ఒక్కసారి లిస్ట్ ఒక్కసారి చూద్దాం. ఇది కాదు కదా. అయ్యో వీళ్ళంతా మొత్తం 22 మంది, 22 ప్లస్ వీళ్ళొక 7 మోర్చాలు, వీటన్నిటికీ అధ్యక్షులను ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ, యాజ్ పర్ డైరెక్షన్స్ అండ్ అప్రూవల్ ఆఫ్ ది హానరబుల్ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ శ్రీ జగత్ ప్రకాష్ నడ్డాజీ, ద ఫాలోయింగ్ తెలంగాణ బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్స్ ఆర్ హియర్ బై అనౌన్స్డ్. వైస్ ప్రెసిడెంట్స్గా బూర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, భండారి శాంతికుమార్, జయశ్రీ, కొల్లి మాధవి గారు అండ్ జరుప్లావత్ గోపి గారు, కళ్యాణ్ నాయక్, రఘునాథరావు గారు, బండా కార్తీక రెడ్డి, మొత్తం 8 మంది వైస్ ప్రెసిడెంట్లు. నెక్స్ట్ ఒక 3 జనరల్ సెక్రటరీలు ఉన్నారు. గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, ఈ 3 జనరల్ సెక్రటరీలు. నెక్స్ట్ సెక్రటరీలు వచ్చి ఓ శ్రీనివాస్ రెడ్డి, కొప్పు భాష, భరత్ ప్రసాద్ అండ్ బండారు విజయలక్ష్మి, శ్రవంతి రెడ్డి, కరణం పరిణిత, బద్దం మహిపాల్ రెడ్డి, తూతుపల్లి రవికుమార్, వీళ్ళు సెక్రటరీలు. ట్రెజరర్గా దేవ్కి వాసుదేవ్, జాయింట్ ట్రెజరర్గా విజయ్ సూరణ జైన్ అండ్ చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఎన్వి సుభాష్. సో ఆయన ముఖ్య అధికార ప్రతినిధి అనమాట. ఎవరు? ఎన్వి సుభాష్. నెక్స్ట్ మోర్చాలకు అధ్యక్షులు, మొత్తం 7 మోర్చాలు ఉన్నాయి. మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి గారు, యువ మోర్చా అధ్యక్షుడు గణేష్ కుందే, నెక్స్ట్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీ నరసయ్య గారు, నిజామాబాద్ అయినది. ఎస్సీ మోర్చా కాంతి కిరణ్, ఎస్సీ మోర్చా. ఎస్టీ మోర్చా నేనావత్ రవినాయక్ అట. ఓబీసీ మోర్చా గంధమల్ల ఆనంద్ గౌడ్. మైనార్టీ మోర్చా శ్రీ సర్దార్ జగ్మోహన్ సింగ్. సో ఈ మైనార్టీలు అనమాట. మొత్తం 7 ఉన్నారు. సో ఇట్లా నిన్న బీజేపీ ప్రకటించింది. దీనికి ఆయన ఎవరు? రాజాసింగ్ ఒక కౌంటర్ ఇచ్చినట్టున్నాడు. రాజాసింగ్ ఏమంటున్నాడంటే ఇది స్టేట్ కమిటీ లాగా లేదు, ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీలా ఉంది, నాకైతే అర్థమైతే లేదని రాజాసింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటన, ఇది స్టేట్ కమిటీనా లేక సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీనా? భారతీయ జనతా పార్టీ గౌరవాన్ని 3 సార్లు కాపాడిన వ్యక్తి గోషామహల్ అసెంబ్లీకి చెందిన బీజేపీ కార్యకర్త. రాష్ట్ర కమిటీలో పదవి ఇవ్వడానికి మీకు ఒక్క కార్యకర్త కూడా గోషామహల్ నుంచి దొరకలేదా? మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్లో ఒక్కటే ఒక సీటు గెలిపించిన గోషామహల్ బీజేపీ కార్యకర్తలు మర్చిపోయారా? ఇంకా ఎన్ని సంవత్సరాలు మీరు మా బీజేపీ కార్యకర్తలను దూరంగా ఉంచి వారికి అన్యాయం చేస్తూనే ఉంటారు? స్టేట్ కమిటీలో 12 మంది సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారట. ఈ స్టేట్ కమిటీలో మొత్తం 12 మంది సికింద్రాబాద్ ప్రాంతం వాళ్ళే ఉన్నారట. మరి మా గోషామహల్ సంగతి ఏందని అడుగుతున్నారు. ఎవరు? రాజాసింగ్. ఆయన ఆల్రెడీ బీజేపీ సస్పెండ్ చేసింది కదా. ఇక మరి ఆయన బయట ఉన్న వ్యక్తి ఎంత మాట్లాడినా వాళ్ళు పెద్దగా పట్టించుకునే అవకాశం కూడా లేదు. సో ఇట్లా నిన్న వీళ్ళందరికీ అవకాశం కల్పించడం జరిగింది.